జరుగుతుంది. అక్కడ కూడా అన్నదాన చికెన్ బిర్యానీ పొగలు కావాలంటే చేతున్నా చేతు Five minutes. Today 5 minutes. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే కులాల వారిగా జరుగుతున్న అన్నదాన కార్యక్రమంలో ఈరోజు మా కులం బలిజి కులము పాల్గొనడము, అది విశేషంగా అమ్మవారి వేషధారాలతో, కోలాట్లతో, బ్యాండ్ సెట్లతో, డీజేలతో వేణుగోపాల స్వామి గుడి కాడి నుంచి ఇక్కడ బాణసంచాలతో గంగమ్మ గుడి వరకు ఊరేగింపుగా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన బలిజి సోదరులందరికీ మా గుడి తరఫున, మా ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే నాకు ఈ పదవి ఇచ్చిన అమర్నాథ్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది. దానికి ముఖ్య కారణం పలంనేరు చరిత్రలో కని వినేదగిన రీతిలో ఈరోజు పలంనేరు బలిజి సంఘం తరఫున అన్నదానం అంటే వెజిటేరియన్ కాకుండా నాన్ వెజ్ చికెన్ బిర్యానీ పెట్టడం, ఇది చాలా గొప్ప విషయం అనేసి కూడా మీ అందరికీ సగౌరవంగా తెలుపుకుంటూ, టైం లేదు ఇంకా పెద్దలు మాట్లాడాలా. దానివల్ల ఒకటే చెప్తా, నాకు సొంత తమ్ముడు, నా ముద్దుల తమ్ముడు అయిన మన గంగమ్మ గుడి చైర్మన్ శ్రీధర్ చేసే ఈ గంగా జాతరకి అందరూ కులమతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఆయనకు అండదండలుగా ఉండి ఈ జాతర రసవత్రంగా పలంనేరు నియోజకవర్గంలోనే కనీ వినేరగని రీతిలో ఈసారి గంగ జాతర జరపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందనేసి కూడా నేను వినయంగా మనస్ఫూర్తిగా మీకు ఒక కుటుంబ సభ్యుడిగా వేడుకుంటూ ప్రార్థిస్తూ అర్థిస్తూ, అదేవిధంగా ఈ గంగ జాతర శుభ సందర్భంగా పలంనేరు నియోజకవర్గంలో ఉండే ప్రజలందరికీ ఆయుధ ఆరోగ్యాలతో, సిరి సంపదలతో, పేరు ప్రఖ్యాతులతో, అష్టైశ్వర్యాలతో మనశ్శాంతిగా, సంతోషంగా, బంధువుల్లో, స్నేహితుల్లో, వ్యాపారంలో, రాజకీయంలో ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే ఆ తిరుపతి గంగమ్మ ఆశీర్వాదం ఎలా ఉంటుందనేసి కూడా వినయంగా మనస్ఫూర్తిగా వేడుకుంటూ ప్రార్థిస్తూ అర్థిస్తూ సదా మీ సేవలో డాక్టర్ ఆదుల. ఈరోజు పలంనేరు పట్టణము మరియు పరిసర ప్రాంతాల బలిజి కులస్తులందరూ బలిజి అభివృద్ధి సేవ సమితి ఆధ్వర్యంలో చాలా ఘనంగా వేణుగోపాల స్వామి గుడిలో పూజలు చేసుకొని అక్కడి నుంచి మేళతాళాలతో, ర్యాలీతో చాలామంది బలిజి కులస్తులందరూ ఐక్యతతో ర్యాలీగా వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి అభిషేకం చేసుకుని ఈరోజు అన్నదానం కూడా చేస్తున్నాము. భారీ ఎత్తున మేము ఈరోజు చికెన్ బిర్యానీ కూడా ఈరోజు అన్నదానంగా ఈరోజు వడ్డిస్తున్నాము. దీనికి సహకరించిన మా గుడి గంగమ్మ గుడి చైర్మన్ శ్రీధర్ గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే శ్రీధర్ గారిని నియమించిన మా ఎమ్మెల్యే అమరన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు గంగమ్మ జాతర స్టార్టింగ్ రోజు నుండి మహా విశ్వరూప దర్శనం వరకు జరగబోయే 15 రోజుల కార్యక్రమంలో 4వ తారీఖు ఈరోజు ఆదివారం పలంనేరు బలిజి అభ్యుదయ సేవా సంఘం బాస్ మా కులానికి ఈరోజు కేటాయించారు. ఇది గత 15-16 సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీ. ప్రతి సంవత్సరం మేము
అమ్మవారి దర్శనం, అమ్మవారి నిజరూప దర్శనం రోజు స్థానిక ఆర్వేసి కళ్యాణంలో పెట్టేవాళ్ళము. ఆ రోజు ఆ రద్దీ దృష్ట్యా కొద్ది ఇబ్బందులు ఉన్న కారణంగా ఈ 2-3 సంవత్సరాలుగా మేము దాన్ని కుదించుకొని ప్రతి చాటుపెట్టిన ఫస్ట్ ఆదివారం మా బలిజీ కొలసుకు కేటాయించి ఆ రోజు అంగరంగ వైభవంగా చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు స్థానిక వేణుగోపాల స్వామి గుడి దగ్గర నుండి ఇక్కడి వరకు మేళతాళాలతో బాణాసంచా వేడుకలతో డీజే పెట్టుకొని మా కులస్తులందరూ చిన్న పెద్ద వయసులో తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొన్నారు. అదేవిధంగా మా గౌరవ అధ్యక్షులు గారు ఈరోజు రావాల్సి ఉంది. ఆయన చిన్న కంటి శస్త్రచికిత్స జరిగిన దాని కారణంగా ఆయన లేని కారణంగా మా అధ్యక్షులు రూపేష్ గారి ఆధ్వర్యంలో, అలాగే గంగమూడి చైర్మన్ మా శ్రీధర్ నాయుడు ఆధ్వర్యంలో, అలాగే మా పెద్దలందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతం చేశాము. ఎప్పుడూ లేని విధంగా ఈరోజు గంగమ్మ తోపు నందు అన్నదాన కార్యక్రమం అంటే ఈరోజు చికెన్ బిర్యానీతో బలిజీ కులస్తులు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ఇది చాలా మేము గర్వంగా గొప్పగా ఫీల్ అవుతున్నాము. దానికి సహకరించిన మా పెద్దలు, మా కులస్తులు, పార్టీలకు అతీతంగా వయసుతో భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ సహకరించేందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతిరోజు ఈ కార్యక్రమం జరిగేదానికి నిర్విరామంగా చైర్మన్కి అండదండలు ఇచ్చిన మా గౌరవ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆలయ కమిటీకి మరియు మా చైర్మన్కి, మా అధ్యక్షుడు రూపేష్ గారికి, మా కార్యవర్గ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై బలిజ, జై జై బలిజ.